40 దాటిన తర్వాత మనకి ఇదివరకు చెంబట్టుకు కాశీకి వెళ్ళిపోయేవాళ్ళు బాధ్యతలన్నీ వదిలేసి. అవును, ఓకే. అది భార్యని తాతయ్యలు ఆ టైంలో. ఎందుకంటే 40 దాటిన తర్వాత అబ్బాయిలకి అప్పటి వరకు కాపురం చేసిన భార్య గాని, బాధ్యతగా చూసుకున్న పిల్లలు గాని, ఒక సొసైటీలో ఒక పేరు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఆ స్టేజ్ కి. అవును, సో ఆ పేరు అదే పని గాని నచ్చదు. అబ్బాయిల బాడీ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళ సైకాలజీ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఆడవాళ్ళకి మెనోపాజ్ దశలాగా వీళ్ళకి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్ నీడ్ ఎక్కువ అవుతుంది అబ్బాయిలకి. ఓకే, 40 తర్వాత. 40 తర్వాత వాళ్ళకి ప్రశాంతత కోరుకుంటాడు మగవాడు. ఆడవాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు ఎంత చేసిన ఒక హీరో, ఒక డాడ్ అంటే ఒక హీరో, భర్త అంటే ఒక హీరో లాగా. అబ్బాయి ఈజ్ అ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. అబ్బాయి యాటిట్యూడే అది. భార్య కానీ పిల్లలు కానీ అంతసేపు అది చేయలేదు ఇది చేయలేదు అలా చూడటం అనేది తగ్గిపోద్ది. చూడరు అని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10, 15, 20 yearsలో ఇంకొక రిలేషన్షిప్ లో కిక్ అనేది స్టార్టింగ్ కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని సరదాగా బయటకు తీసుకెళ్ళి ఏదో ఒక చిన్న గిఫ్ట్ లేకపోతే ఒక 10-20 వేలు షాపింగ్ చేస్తాను, నిన్న ఆ రోజుకి అది మహారాజులో ట్రీట్ చేస్తుంది. సో ఫర్ దెమ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ ఫర్ దెమ్ దట్ ఈస్ లైక్ మగాడ్లాగా ఫీల్ అవడం అనేది ఆల్ టుగెదర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే భార్యలలో ట్రీట్ చేయట్లేదా, మేము ఇన్ని సంవత్సరాలు చేయలేదా, చేసిందంతా పోయిందా, ఈ వర్షన్ కూడా మనం వినికిడిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న మన బుర్రలోకి ఆ నీడ్ ఆఫ్ అ వైఫ్ కన్నా నీడ్ ఆఫ్ బీయింగ్ అ మ్యాన్. నేను మగాడిని, నేను తోపుగాడిని, నేను పోటుగాడిని, వాళ్ళకి మిడ్ లైఫ్ క్రైసిస్ మొదలవుతుంది. కెరియర్ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ అమాల్గమీస్ మొదలవుతాయి. సో ఒక అందం, ఎంజాయ్మెంట్, అంటే అలాంటి పదజాలం మనం వాడకూడదేమో కానీ ఒక అందం, ఆకర్షణ, అందం, అది ఫిజికల్ అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి, అండ్ మెంటల్గా అవనివ్వండి. కొత్త అందం, ఒక అద్భుతం, కొత్తదనం, ఉన్నది కాకుండా ఏదో ఒక లేని ఒక ఉత్సాహం. అప్పుడే కదా హీ గెట్ ఎక్సైటెడ్. ఉన్నది ఎగ్జిస్టింగ్ తెలిసింది దానికన్నా ఒక దానికి అట్రాక్ట్ అవడం అనేది మానవ సహజం. ఇది డిఫాల్ట్ గా అవుతుందని పెద్దవాళ్ళు గమనించి చెంబుట్టుకొని ఇద్దరిని కాశీ పంపించేసేవారు. చిక్కుట్టుడు కొట్టుకోకుండా ఎవడి బాట వాడు వెతుక్కొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు నచ్చిన దగ్గర హాల్ట్ అయ్యి భగవద్ దర్శనం చేసుకొని ఏం కావాలంటే అది తిని ప్రశాంతంగా చక్కగా వెళ్ళి తిరిగి రమ్మని. చెప్పాలంటే అది యాక్చువల్ గా గో అండ్ ట్రావెల్, సోలో ట్రావెలింగ్ అని చెప్పారు అప్పుడు, బ్యాక్ ప్యాక్ తీసుకొని. ఇప్పుడు ట్రెండ్ లో చెప్పాలంటే సో మగవాళ్ళ అర్జకి హద్దులు లేవు. మేమెంత చేసినా వాళ్ళు మాతో ఉండట్లేదనే ఆడవాళ్ళ ఆపాదనలు, లేకపోతే వాళ్ళు వేసే ఒక చిన్న అనుమానాస్పద ఆరోపణలు మనం కట్టిపడేయడానికి లేదు, కానీ సహజబద్ధంగా జరిగేది. ఇది జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలి? జరుగుతుంది ఇది. ఇన్ఫాక్ట్ ఏదో ఒక టైంలో ప్రతి అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ లో ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? తప్పు ఒప్పులు ఆలోచించుకోవడానికి మనకి లా ఉంది. ఎన్నున్నా సరే మనసుని కట్టడి చేసుకోలేని పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే, మనం భార్యాబాధ్యతల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే భార్య దగ్గర తనకు కావాల్సిన దానికి దొరకట్లేదో, భర్త అనేవాడు, నేను చెప్పాను ఎప్పుడైనా బౌండ్ టు వైఫ్ ఉంటాడు. ఎంత గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఉండనివ్వండి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండనివ్వండి, పిల్లల కోసం, ఆ ప్రాజెనీ కోసం ఆగిపోతారు. ఇది నేను గమనించి నా అనుభవపూర్వకంగా నేను చెప్పింది. లిటరల్ గా ఎంత ఇష్టం ఉన్నా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ మీద కానీ, లేకపోతే ఎంతో సుఖం ఇచ్చే అమ్మాయి మీద కానీ, లేకపోతే ఇతను ఏవి ఇవ్వకపోయినా ఎదురు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇతని మీద ఇష్టంతో ఉండే అమ్మాయిని కూడా భార్య ఎంత రాక్షసైనా, ఎంత టార్చర్ పెట్టినా నైట్ అయితే ఇంటికే వెళతాడు, ఆ పిల్లలతోనే ఉంటాడు. తండ్రి అనేవాడు, భర్త అనేవాడు. ఇది కూడా అతను ఓవర్కమ్ చేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ భార్య నీడ్ టు చేంజ్. తప్పు భార్యదే అని అంటాను అలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది మనం భార్యా బాధితుల సంఘం గురించి, అలాంటి పరిస్థితుల గురించి మాట్లాడుకునే వర్గానికి వస్తే, ఏదైతే ఇంట్లో దొరకట్లేదు, ఎంత ప్రయత్నించినా కట్టుదిట్టంగా తనని చేసుకున్నా సరే టార్చర్ ఎక్కువైపోయి మానసిక ప్రశాంతత,
శారీరక సుఖము అండ్ ఒక అర్థం చేసుకునే తత్వం. ఇతను ఏదో ఈరోజు ఏదో చేశాడు, వెళ్ళి భార్యతో చెప్పాలనుకుంటాడు, నీ బొందలే నువ్వు ఎప్పుడు ఇంతే, ఏం సక్సెస్ అవుతావు, ఎప్పుడు అప్పులు చేస్తావు, నీ అది కాదు భర్త కోరుకునేది. అదే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఇది గోత్రం ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా చేయొచ్చు కదా, పోనీ నేనేమన్నా హెల్ప్ చేయనా, ఇదేమన్నా సపోర్ట్ చేయనా అని ఈ అమ్మాయి అంటది. ఇక్కడ మనం రెండు విషయాల్లోనూ ఇదొక అందమైన అబద్ధం, ఇది అర్థమైన అర్థం కాని ఒక బ్రూటల్ నిజం భార్య అనేది. బ్రూటల్ నిజం. సో ఈ రెండిట్లో మనిషికి ఇందులో ఉండాలనున్నా ప్రతిసారి సుఖం సంతోషం కావాలనిపిస్తుంది. అసలు ఇందులో ఉండేదే సుఖం సంతోషం కోసం అయినప్పుడు, అది లేనప్పుడు భరించి ఉండే ప్రతి మగాడికి ఒక వెసులుబాటు కావాలి. అది తీసుకొని మళ్ళీ వస్తున్నాడా లేదా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ తీసుకొని వస్తుంటే భార్య దానికి సంతోషించాలి, కుదిరితో కూర్చొని మాట్లాడగలగాలి. మీ ఇబ్బంది ఏంటి, నేనేమన్నా మీకు ఇవ్వలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతే నా లోపాన్ని నేను సరిదిద్దుకోవడానికి నాకు కోపం వచ్చేస్తోంది, మీరు ఇంకొకరితో ఉంటే నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నలుగురిలో రేపొద్దున మన పిల్లలు పెళ్ళవ్వాలన్నా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కాదనట్లా, మిమ్మల్ని సుఖపడద్దు అనట్లేదు, మిమ్మల్ని నేను టార్చర్ పెట్టాలనుకోవట్లేదు. చాలా మంది చెక్ చేసి ఇంకా ఇది చేసినప్పుడు వీళ్ళకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఏదో చిన్న చిన్నవి తగిలి వదిలేసేవి కూడా ఈ టార్చర్ వల్ల ఏమవుద్దంటే ఇది రిపీట్ అయ్యి ఇది వీళ్ళు ఇలా అంటున్నారు కదా, ఎలాగో తెలిసిపోయింది కదా, లెట్ మీ ఎంటర్టైన్. సో స్ట్రెస్ లో ఎక్కువసేపు ఏ మనిషి ఈవిడ కూడా ఉండలేదు, అది ఇంకో వర్షన్, అది మళ్ళీ చెప్తాను నేను. సో ఈవిడ కనుక సావధానంగా కూర్చొని మాట్లాడుకోగలిగింది, ఎందుకంటే అన్నేళ్ల సంసార జీవితంలో ఎంతో కొంత ఒక ఫ్రెండ్షిప్ అనేది, ఒక ట్రస్ట్ అనేది ప్రతి మనిషికి ఆ రిలేషన్షిప్ లో ఏర్పడుతుంది. ఎంతసేపు తిట్టుకొని కొట్టుకొని ఉంటుంది, కొట్టుకోవడం తర్వాత కూర్చొని ఆథెంటిక్ గా మనస్ఫూర్తిగా ఫిల్టర్స్ లేకుండా బ్రూటలీ ఆనెస్ట్ గా, నాలో అందం లేదా, లేకపోతే నేను ఏమన్నా స్టింకీగా అనిపిస్తున్నానా, నేను నా ఆలోచనలు స్టింకీగా ఉన్నాయా అంటే, శరీరం ఒక్కటే కాదు, భార్యాభర్తలు అంటే మనస వాచ కర్మణ. సో ఈ మూడు, అండ్ ధర్మంలోను అర్థంలోను కామంలోను మోక్షంలోను. మన పాత వాళ్ళు ఊరికే చెప్పలేదు, ఓన్లీ ఇద్దరు కలిసి ఉండి డబ్బులు షేర్ చేసుకొని బెడ్ షేర్ చేసుకుంటేనే కాదు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ లో మనిద్దరం ఇంకేమన్నా చేయొచ్చా, మీకేదైనా ఇంట్రెస్ట్ ఉందా, నేను చేయలేకపోతున్నానా, పోనీ పిల్లల్ని కూడా వదిలేయండి, మన ఇద్దరం ఏమన్నా మన రిలేషన్షిప్స్ మీద వర్కౌట్ చేయాలా. ఇండియన్ విమెన్ ఇది చేయరు. ఇది నేను యుఎస్ లో బాగా చూసాను. యుఎస్ లో అసలు ది ఫోకస్ మోర్ ఆన్ రిలేషన్షిప్. నేను ఇంకా సింగిల్ గా ఉండడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. క్వాలిటీ ఆఫ్ ఎ రిలేషన్షిప్ లేదనుకో అసలు ఉండరు వాళ్ళు, అడ్జస్ట్ అవడం, కాంప్రమైజ్ అవడం ఇవేమి ఉండవు. ఇటు ఒక 14 పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయికి. మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో చూసాను, నేను 2007లో వాళ్ళ ఆఫీస్ కొలీగ్ పెళ్లికి వెళ్తున్నాను ఉషా అన్నాడు, నేను రానా అంటే నువ్వు చూసి దడుచుకుంటావు, నేను అప్పుడు యూఎస్ వెళ్ళాను, నువ్వు చూసి దడుచుకుంటావు అంటే ఎందుకు దడుచుకుంటా, నేను వస్తా అంటే తీసుకెళ్ళా నన్ను, సర్లే నేను ఒకసారి ఇంటికి పిలుస్తానులే, వాళ్ళని భోజనానికి పిలుస్తాను, వండి పెట్టగలవా అన్నాడు. నేను ఎందుకు వండి పెట్టినన్నా, ఇటు 14 మంది పిల్లలు అటు 16 మంది పిల్లలు, వీళ్ళిద్దరు వచ్చారు, ఇద్దరం కూర్చొని ముందు రోజు నుంచి వండితే గానీ వాళ్ళకి జస్ట్ భోజనం పిలిస్తే అవ్వలేదు. అంటే ఇటు 14 మంది పిల్లల్ని కానీ ఇటు 16 మంది పిల్లల్ని కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి సంస్కృతి మనకి ఇంకా లేదు, రాలేదు. అక్కడ ఎందుకు వచ్చేదంటే భార్యాభర్తల మధ్యలో కనుక ఆ కెమిస్ట్రీ కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫిజికల్ సపోర్ట్ కానీ, ఇంటలెక్చువల్ సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఉండలేరు, ఉండరు.